హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియో చూస్తే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమైపోతుంది. ఏంటి అంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొంచెం ప్లేస్‌ని కూడా యూజ్ చేసుకుంటారు. సో, మన ఇంటి దగ్గర ఏదైనా కొంచెం ప్లేస్ ఉందంటే కూరగాయలు పండించుకోవడమో, లేదా ఆకుకూరలు పండించుకోవడమో ఏదో ఒకటి చేస్తుంటారు. సో, కాబట్టి ఈరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ప్లేస్‌ని కాస్త వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక కూరగాయలు, ఆకుకూరలు వేస్తూనే ఉంటుంది. సో, ఈరోజు కూడా అవి వేసినటివి మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి గోంగూర. అలాగే మిరప నార కూడా వేసినారు. అంటే విత్తనాలు వేసినారు. అవి పెద్దగయిన తర్వాత అక్కడక్కడ నాటుతారు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర గానీ, అలాగే వంకాయ చెట్లు, పుదీనా, ఇప్పుడు ఈడ మీకు కనిపిస్తున్నది మిరప చెట్లు. అవి నార వేసినాక పెద్దగయిన తర్వాత ఇట్లా డ్రిప్ ద్వారా అక్కడక్కడ నీటి చుక్కలు అనేటివి పడుతుంటాయి. ఆ ప్లేస్‌లో మిరప నారను తెచ్చి నాటుతారు. సో, అది మనకు పెద్దగవుతుంది. ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు. అలాగే దాని పక్కల కాకరకాయ చెట్టు కూడా ఉంది. ఆ కాకరకాయ చెట్టుని ఏం చేసిందంటే పైనకి కట్టెలాగా పెట్టి పైనకి పాకిచ్చారు. సో, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చెట్లు గోంగూర చెట్లున్నాయి. చాలా అన్ని రకరకాలుగా ఏవైతే మనకు తినడానికి అవసరమవుతుందో అన్నీ వేయడం జరిగింది. ఒకసారి చూడండి ఈ కాకరకాయ చెట్టు, ఈ జామ చెట్టుకి కాస్త పాకిపోయింది. ఇలాగే అన్ని చెట్లు కూడా చిన్న చిన్నగున్నాయి. ఇప్పుడు ఎందుకు వీడియో తీశానంటే సో, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో వీటిని పెద్దగయిన తర్వాత మీకు చూపిద్దాము అని తీశాను. మళ్ళీ నేను ఇదే కూరగాయల చెట్లకి కూరగాయలు తెంచుకునేటప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఇక్కడ గోంగూర చెట్టు అనేది పెద్దగయింది. దానికి గోంగూర చెట్టు తెంచుకోవడానికని వచ్చాను. దాంతోపాటు మీకు ఇదంతా చూపిద్దామనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంత నీట్‌గా ఉంది. కొన్ని రోజుల తర్వాత గడ్డి వచ్చేస్తది. ఇంకా దీంతో పని అయితేనే ఉంటది. అలాగే ఇక్కడ మామిడి చెట్టు ఉంది. దాని పక్కన జామ చెట్టు. ఇది మామిడి చెట్టు. దాని పక్కన జామ చెట్టు ఉంది. మామిడి చెట్టు చాలా హైట్ అవుతుందని మధ్యలోకి కొట్టేశారు. అలా కొట్టేస్తే గుంపులు గుంపులుగా వస్తుందంట. ఇవి వచ్చేసి అనుములు అని అంటారు ఆ చెట్టుకి. అవి మనం గుగ్గిలుగా చేసుకొని తింటారు పల్లెటూరులో. చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇది చిన్నగా ఉండే ఇప్పుడు ఇంత పెద్దగయింది. మళ్ళీ దీనికి ఫ్రూట్స్ ఎప్పుడు కాస్తాయో సో, కాసినప్పుడు కూడా మీకు నేను వీడియో చేసి పెడతాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలా